జగిత్యాల అర్బన్ కాలనీలో మిగిలిన 750 ఇళ్లు మల్యాల మండలంలో నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. న్యాయంగా మల్యాల మండలానికి చెందిన స్థలంలో మల్యాల మండలానికి చెందిన పేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని జగిత్యాల వారికి ఇచ్చినప్పటికీ అప్పుడు ఇక్కడున్న ఏ పార్టీకి చెందిన నాయకులు తమ మండలంలోని పేదవారి కోసం ప్రశ్నించిన పాపాన పోలేదని, అందువలన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిగిలిన 750 తూకపల్లి అర్బన్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తమ మల్యాల మండలానికి చెందిన నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో పేదల పక్షాన పోరాటం చేసి ఎంతవరకైనా వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. జగిత్యాల జిల్లా వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ ఈ డబుల్ బెడ్రూమ్ జగిత్యాల అర్బన్ కాలనీ అనేది ఒక 200 ఎకరాలు మల్యాల మండలికి సంబంధించిన భూమి ఉన్నది. దాంట్లో లాస్ట్ టైం ఇచ్చినప్పుడు 9,000 దరఖాస్తులు వచ్చినాయి. కేవలం 3,500 మంది అర్హులు ప్రకటించి వారికి ఇచ్చారు. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు, సంతోషమే. మాకు కావాల్సింది అంటే మా మల్యాల మండలంలోని నిరుపేదలు చాలామంది ఉన్నారు, అద్దె కట్టుకోక జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కలెక్టర్ గారికి, ఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మా మల్యాల మండలికి అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధపడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా మా మల్యాల మండలంలోని మొదటి ప్రియారిటీ ఇచ్చుకుంటూ మా మల్యాల మండలంలోని పేదలకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మల్యాల మండలి శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఒకవేళ డబుల్ బెడ్రూమ్ మా మల్యాల మండలానికి అన్యాయం జరిగినట్టయితే వారి కోసం ఎంతటికైనా తెగించడానికి దేనికైనా సిద్ధమంటూ మేము ప్రకటిస్తున్నాము. మాకు ఖచ్చితంగా మా మండల మొదటి ప్రయారిటీ ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.